నమస్తే శ్రీకాళహస్తి, ఎలా ఉన్నారు? మా బామ్మలు సత్యబాములు ఫుల్ హుషారుగా ఉన్నారు, అలాగే ఫుల్ అందంగా తయారొచ్చారు. మొత్తం అందరూ పార్వతీదేవుల్లోనే ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు, పవర్డ్ బై SM గోల్డ్ అండ్ లిఫ్ట్ న్యూట్రిషన్ రైస్. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. ఫస్ట్ రౌండ్ హల్మితి హబీబో, హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్య బామలు. వెల్కమ్. మనం శ్రీకాళహస్తిలో ఉన్నాం. ఇక్కడ లేడీస్ అంటే హుషారు, హుషార్ అంటే మేమే అంటున్నారు. అవునండి? అవును. మైక్ ని మీరు టెస్ట్ చేయకూడదు, మైక్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. ఏది చెక్? మైక్ చెక్ 1 2 3. మైక్ చెక్ 1 2 3. చెక్ 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 చెక్. ఏది చెక్? మీరే మాకు ఇవ్వాలి. నేను మీ ఊరు వచ్చానా, మీరు నా ఊరు వచ్చారా? మీరు వచ్చి మాకు ఇవ్వాలి. సిస్టర్, మనం పిసినారులో పిసినారా లేకపోతే ధారాళంగా అన్ని ఇస్తుంటామా? సందర్భాన్ని బట్టి అన్ని చేస్తుంటాం. బావ కూడా పిసినారేనా లేకపోతే పర్లేదా? లేదు. ఇద్దరు సరిపోయారండి. ఇద్దరు పిసినారులే, ఇంక ఇంటికి అసలు వెళ్ళకండి బాబా ఎవరైనా. ఏం పేరు సిస్టర్? హరిణి. అంటే ఏంటి? లక్ష్మీదేవి. ఏం పేరు బావగారి పేరు? లక్ష్మీనారాయణ. లక్కీ. ఏమని పిలుస్తావు? ఏమండి అని పిలుస్తా. కొత్తగా పెళ్ళైనప్పుడు ఎవరైనా ఏమండి అని పిలుస్తారా? ఏంటి లక్ష్మీనారాయణ బాబు ఎంత ఫీల్ అవుతున్నాడు, నువ్వు డార్లింగ్ అని పిలట్లేదు? ఇప్పుడు చెప్పు. నా గుండెల మీద చేసుకొని చెప్తున్నా, నా గుండెల మీద చేసుకొని చెప్తున్నా, లక్కీ బావా, లక్కీ బావా, నిన్ను డార్లింగ్ అనే పిలుస్తా. నేను డార్లింగ్ గానే పిలుస్తా. ఇక హ్యాపీ ఫుల్. ఇప్పుడు మనం టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. తెప్పలో తేలుతూ తామర పూలు కోస్తున్న తిలోత్తమ, తేలు కుట్టి తిప్పలు పడుతూ తింగర వేషాలు వేస్తున్న తాయారమ్మ. తెప్పలో తేలుతూ తామర పూలు కోస్తున్న తాయారమ్మ. తాయారమ్మని తిలోత్తమ ఎలా చేస్తావు నువ్వు? చూడు, నువ్వు చెప్పలేకపోతుంటే అక్కడి నుంచి నవ్వుతుంది. దా. బాబు పేరేంటి? రాంబాబు. బాబు. ఓ రాంబాబు, ఆ పాట పాడావు ఎప్పుడైనా? లేదు సార్. మీ పేరేంటి? భానుప్రియ సార్. రెడీ? భానుప్రియ గారు జాగ్రత్తగా వినండి. తెప్పలో తేలుతూ తామర పూలకు వస్తున్న తిలోత్తమ, తేలు కుట్టి తిప్పలు పడుతూ తింగర వేషాలు వేస్తున్న తాయారమ్మ. తెప్పలో తేలుతూ తేలు. మళ్ళీ చెప్పండి. డైరెక్ట్ తిలోత్తమకి తేలు కుట్టించింది. తెప్పలో తేలుతూ తామర పూలు కోస్తున్న తిలోత్తమ, తింగర పనులు చేస్తూ తేలు గుట్టిన. మళ్ళీ క్లించుకో, అడిగిన దానికి సమాధానం చెప్పు. డైరెక్ట్ గా తింగర పనులు చేస్తుందా? తేలు ఎప్పుడు కుట్టింది తాయారమ్మకి? తామర పూలు కోసేట. తామర పూలు ఎవరు కోసారు? తిలోత్తమ. మరి తాయారమ్మకి ఎందుకు కుట్టింది? తెప్పలో తేలుతూ తామర పూలు కోస్తున్న తిలోత్తమ, తామర పూలు కోస్తూ తింగర పనులు చేస్తున్న తిలోత్తమ. సో నువ్వు చెప్పని కారణంగా నీకు పనిష్మెంట్ ఏంటి అంటే, ఫ్లైట్ లో నువ్వు టికెట్ కొనుక్కుంటే ఎక్కేసావు. టీసీ వచ్చాడు, టికెట్ కలెక్టర్ వచ్చాడు ఫ్లైట్ లో. అందరూ టికెట్లు తీసుకున్నారా? లేడీస్ కి ఫ్రీ లేదు ఫ్లైట్ లో. టికెట్ ఏది? ఆధార్ కార్డు తెచ్చినాం సార్, మాకు ఫ్రీ కదా. ఇదేమన్నా బస్సు అనుకున్నావు? ఫ్లైట్ అంటే కొత్తగా ఇప్పుడు మా వరకే పెట్టారు ఫ్లైట్ లో కూడా. అయ్యో, టికెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కిన కారణంగా పల్లీలు పుట్టేవండి అమ్ముద్ది. రెడీ? ఫ్లైట్ లో పల్లీలు అమ్ముతున్నా. ఫ్లైట్ లో పల్లీలు ఎలా వస్తాయి సార్? ఫ్లైట్ లో టికెట్ లేకుండా ఎక్కినప్పుడు పల్లీలు రావా? అందరు గట్టిగా పట్టుకొని పడిపోతారు. అమ్మో సార్ పల్లీలు లేదు సార్, ఇంకేదైనా ఫ్రెష్ గా చెప్పుకుంటే. అటు మైకి ఒకసారి పిజ్జాలు అమ్ముద్దంట. చెప్పావు కదా, పట్టుకో. పిజ్జాలు అమ్మా, పిజ్జాలు ఒకటి కొంటే 2 ఫ్రీ, 2 కొంటే సాస్ ఫ్రీ. రెండమ్మా రండి. రెండమ్మా రండి. టికెట్ ఎవరు తీసుకోలేదో వాళ్ళకి ఫ్రీ ఫ్రీ. ఇక వ్యాపారం చేసినట్టే ఉంది. హలో అండి, మీ పేరేంటి? స్వాతి. ఏంటి బావగారేంటి ఇంకా గౌన్ లేపిస్తున్నారు? చిన్నపిల్లలాగున్నానని. ఏం పేరు బావ పేరు? రాజేష్. ఇలకెత మఫ్లియా, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, సందళ్ళలో సడేమియా, ఇంటికి తాళం వేసి పదవయ్య, హనీమూన్ పోదాం. గోవిందా గోవిందా. ఇళ్ళకితం మఫ్లియా, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, తాళం వేసి వెళ్దాం. సందట్లో సడేమియా, తాళం వేసి వెళ్దాం పదవయ్య హనీమూన్. తాళం వేసి వెళ్దాం హనీమూన్ పదవయ్య. రెడీ స్టార్ట్. ఇళ్ళకితం మఫ్లియా, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, సందట్లో సడేమియా, తాళం వేసి హనీమూన్ కి వెళ్దాం పదవయ్య. ఓకే, గట్టిగా చెప్పట్లు.
హలో అండి, మీ పేరేంటి? శిరీష. ఏం పేరు ఆయన పేరు? సోహన్. ఒకటి టంగ్ ట్విస్టర్ ఈజీగా చెప్తా, దడదలు ఆడించాలి మీరు. ఓకే. పొలంలో రైతులు కడతారు మళ్ళు, కంగారుగా చేపల కూర తింటే గుచ్చుకుంటాయి ముళ్ళు. పొలంలో రైతులు కడతారు నీటి కోసం మళ్ళు, కంగారుగా తింటే చేపలు గుచ్చుకుంటాయి. ఏంటి సోహన్ గారు డైరెక్ట్ గా చేపలే గుచ్చుకుంటున్నాయి అంటండి? పొలంలో నీళ్ళ కోసం కడతారు మళ్ళు. ఎవరు కడతారు? మా హస్బెండ్. మీ హస్బెండ్. పొలంలో నీళ్ళ కోసం రైతులు కడతారు మళ్ళు, ఆ. ఫాస్ట్ గా తింటే చేపల కూర. నేను ఇంగ్లీష్ లో మార్చి చెప్పమన్నానా? నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. తొందరపాటుగా తింటే చేపల కూర. బాగుంటుంది కమ్మగా. మీరు రండి. ఏం పేరు? రాధారాణి. బాబు ఏమని పిలుస్తాడు? బంగారు. సరే, ఇప్పుడు చెప్పండి. పొలంలో రైతులు కడతారు నీటి కోసం మళ్ళు, కంగారుగా చేపల కూర తింటే గుచ్చుకుంటాయి ముళ్ళు. పొలంలో నీటి కోసం రైతులు కడతారు మళ్ళు, కంగారుగా చేపలు కంగారుగా నీటిలో ఆమె చెప్పండి, ఆమె బాగా తెలుసు. కంగారుగా చేపలు నీటిలో గుచ్చుకుంటాయి ముళ్ళు చేపలకి. ముళ్ళు వచ్చి చేపలు గుచ్చుకుంటాయి అంటండి. పొలంలో రైతులు నీటి కోసం కడతారు మళ్ళు, కంగారులో చేపలు తినడం వల్ల గుచ్చుకుంటాయి ముళ్ళు. ఓకే, చేపలు కొట్టండి అమ్మా. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్. 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 మీరు గెలుచుకున్నారు లిఫ్ట్ న్యూట్రిషన్ రైస్ వారి గిఫ్ట్ హ్యాంపర్. ఓకే, అసలే శ్రీకాళహస్తిలో ఉన్నాం. ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఓ శివంగి ప్లీజ్. అలాంటి ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం లక్కీ ఫెలో అనే ఆట. సో డైస్ లో నా దగ్గర ఉంది, దీంట్లో 6 కలర్స్ ఉన్నాయి, ఇక్కడ 6 కలర్స్ ఉన్నాయి, సేమ్ 6 కలర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో వేసినప్పుడు ఏ కలర్ వస్తే వాళ్ళు ఒక్కొక్క కలర్ మూవ్ అవ్వాలి, రాలేదు అంటే అలా వెయిట్ చేయాలి. సో డై వేయడం కూడా రిస్క్ ఎవరిది అంటే ఒకసారి మీరేస్తారు, ఒకసారి మీరేస్తారు. సో మీరు వేసినప్పుడు మీ కలర్ రావచ్చు, ఆమె కలర్ రావచ్చు, ఏ కలర్ రాకపోవచ్చు కూడా. ఫస్ట్ నాగలక్ష్మి గారి దగ్గర నుంచి మొదలు పెడదాం. వేయండి. ప్రపంచం అవతల వస్తే ఇక్కడే. ఎవరికి రాలేదు. ఆల్రైట్, మీ కలర్ వచ్చింది. గో 1 పాయింట్. దాని మీదకి వెళ్ళొచ్చు. గో. గుడ్ గుడ్ గుడ్. సేమ్ కలర్ వచ్చింది ఇద్దరికి. మీరేయచ్చు. మీరు మూవ్ అవ్వండి. మీరేయాలి. వావ్, సూపర్. మీరే. ఒక్క కలర్ వస్తే నాగలక్ష్మి గారు వెళ్తారు, 2 కలర్స్ వస్తే మానస గారు వెళ్తారు. లేదు, వేరే వేయాలి.